హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు నేను అప్లోడ్ చేయకపోయే వీడియో ఏంటంటే నా డైలీ యాక్సెసరీస్ గురించి నేను ఏమేమి వాడతాను అని చెప్పేసి. సో డైలీ మనం ఫ్రెష్ అయిపోయాక యూస్ చేస్తాం కదా, సో దాని గురించి. అండ్ ఇదేమో నా హెయిర్ బ్యాండ్ అనమాట. ఎప్పుడైనా తలకు చేసినప్పుడు హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటాను. నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను. సో ఇది ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు జుట్టు ఇరబోసుకున్నప్పుడు లేదా ఇంట్లో తల ఆరబెట్టడానికి జుట్టు ఇరబోసినప్పుడు ఈ హెయిర్ బ్యాండ్ యూస్ చేస్తానన్నమాట. అండ్ ఇదేమో ఫేస్ పీల్ అనమాట. ఆరెంజ్ ఫేస్ పీల్ హిమాలయాది. ఫ్లిప్కార్ట్లో, మీషోలో అండ్ అమెజాన్లో కూడా దొరుకుతుంది, లేదా హిమాలయన్ షాప్స్లో కూడా దొరుకుతాయి అనమాట. ట్యాన్ రిమూవల్ ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఫస్ట్ అంతా పూసేసుకొని ఆయిల్ ఫేస్కి అంతా అప్లై చేసేసుకొని ఒక 15 minutes అయిపోయాక డ్రై అయిపోతుంది, అప్పుడు తీసేయాలన్నమాట. నేను దాని గురించి కూడా వీడియో చేస్తాను ఒకసారి. అండ్ ఇదేమో ఫౌండేషన్ క్రీమ్ అనమాట. నేను ఎప్పుడు యూస్ చేయను, కానీ ఒక 2 years నుంచి యూస్ చేస్తున్నాను ఫౌండేషన్ క్రీమ్. సో మొహం కడిగేసుకున్నాక ఇది అప్లై చేసి దానిపైన మనం ఫెయిర్ అండ్ లవ్లీ యూస్ చేస్తాం కదా, ఫెయిర్ అండ్ లవ్లీ బదులు ఇది యూస్ చేయాలన్నమాట. సో ఇది అప్లై చేసేసుకొని దానిపైన పౌడర్. ఆ పౌడర్ ఏంటంటే దీంతోటే వచ్చింది. నేను మీషోలో ఆర్డర్ చేశాను. మీషోలోనో purple.comలోనో ఆర్డర్ చేశాను అనమాట. ఇది దాంతో ఈ పౌడర్ వచ్చింది అనమాట. ఈ పౌడరు ఇంకొక క్రీమ్ కూడా ఉంది, అది లోపల ఉంది బాక్స్లో. ఈ పౌడర్ వచ్చింది అనమాట. ఈ రెండు ఒకటే అనమాట, ఒకటే ఆర్డర్లో వచ్చాయి. ఇది ఇంకొక కండెన్సర్ ట్యూబ్ ఒకటి వచ్చింది. దాంతోపాటు కాజల్ వచ్చింది. ఆ కాజల్ అయిపోయింది. ఆ కాటిక అయిపోయింది అనమాట. పెన్సిల్ టైప్ వచ్చింది ఆ కాటిక, అది అయిపోయింది. అండ్ అదనమాట, అది పౌడర్ అండ్ ఫౌండేషన్ క్రీమ్. ఇవేమో నా టిక్లీలు అనమాట. కలర్స్వి కూడా ఉన్నాయి, కానీ అది వేరే బాక్స్లో ఉన్నాయి, వేరే రూమ్లో ఉన్నాయి. ఇవి నేను డైలీ యూస్ చేసే మెరూన్ కలర్ స్టిక్కర్స్. ఇవంటే నాకు చాలా ఇష్టము. నిండుగా ఉంటుంది ఫేస్, మనకి ఫేస్ పైన బొట్టు పెట్టినా అని కూడా కనిపిస్తుంది. వేరే కలర్స్ అయితే కొన్ని కలర్స్ లైట్గా అయిపోతాయి, కనిపించవు. ఇదైతే మెరూన్, దూరం నుంచి అయినా దగ్గర నుంచి అయినా కానీ కనిపిస్తుంది అనమాట బొట్లో. అండ్ ఒక బాక్స్ అయిపోయింది ఇది. దీంట్లో నేను కమ్మలు పెట్టుకున్నాను. సో ఇది నేను ఎప్పుడు డైలీ యూస్ చేసేది. మీరు కూడా యూస్ చేయండి, చాలా బాగుంటాయి. చాలామంది ఇవే యూస్ చేస్తారు అండ్ ఇంకొంచెం చిన్నవి యూస్ చేస్తారు. నాకు ఇవంటే చాలా ఇష్టం. ఏ బ్యాంగిల్ స్టోర్స్లో అయినా కానీ దొరుకుతాయి. ఒక బాక్స్లో స్టిక్కర్స్ ఉంటాయి కదా, లేకపోతే బాక్స్లో ఉంటాయి, లేకపోతే ప్యాకెట్ ఐటెక్స్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో కూడా అట్టకు ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో ఏమో నేను బ్లాక్ కలర్ క్లిప్స్ యూస్ చేస్తాను. ఇవి క్లచెస్ ఉంటాయి కదా, అటు సైడ్ ఇటు సైడ్ హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు ఫోల్డ్ చేసి పెట్టుకోవడానికి ఈ క్లిప్స్ యూస్ చేస్తాను అనమాట. ఈ క్లిప్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఈ క్లిప్స్ నేను యూస్ చేస్తాను. అండ్ ఇవేమో హెయిర్ బ్యాండ్స్ అనమాట. కలర్స్వి హెయిర్ బ్యాండ్స్ దీంట్లో వేసుకున్నాను. ఇదేమో ఐస్ క్రీమ్ తిన్నాక జార్ వస్తుంది కదా, ఆ జారు జమ చేసి దీంట్లో వేసుకున్నాను అనమాట. ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టుకున్నాను, ఒక అట్టపెట్టిలో పెట్టుకున్నాను, ప్లాస్టిక్ బాక్స్లో కాదు. ఇవన్నీ వస్తువులు ఒక బాక్స్లో అట్టపెట్టిలో పెట్టుకున్నాను. ఆ బాక్స్ చూపిస్తాను. అండ్ దీంట్లో ఏమో లిప్స్టిక్ పెట్టుకున్నాను. లిప్స్టిక్, ఇంకా స్ట్రాబెరీ లిప్ బామ్ పెట్టుకున్నాను. స్ట్రాబెరీ లిప్ బామ్, ఇది కూడా జార్, ఐస్ క్రీమ్ జారు. అండ్ ఇదేమో నా ఫేస్ క్రీమ్ అనమాట. ఒక్కొక్కసారి ఫేస్ పగిలిపోతుంది, కొంచెం స్కిన్ అలర్జీ ఉంది ఫేస్ది, వైట్గా అయిపోతుంది. దానికి చిన్నప్పుడు డాక్టర్ రాసి ఇచ్చిన ఎలకాన్ క్రీమ్ అనమాట. సో అది నేను ఎప్పుడైనా యూస్ చేస్తాను, ఫేస్ అంత ఇట్లా బ్లాక్గా అయిపోతే. సో అవి దీంట్లో పెట్టుకున్నాను. అండ్ ఇవేమో క్లిప్స్ అనమాట, జస్ట్ క్లిప్స్, క్లచెస్ అనమాట. పైకి అంతా పెట్టేసుకుంటే, జుట్టు అంతా పైకి పెట్టేసుకున్నప్పుడు అంతా ఫోల్డ్ చేసేసి ఈ క్లచెస్ యూస్ చేస్తాను. అండ్ ఇదేమో కోంబ్, ఈ రెండేమో శారీ పిన్స్. ఎగ్జిబిషన్లో కొన్నాం ఈ శారీ పిన్స్, నాకు చాలా నచ్చాయి. సరే మేము అప్పుడే వెళ్ళాం, వాళ్ళు కూడా అప్పుడే వస్తున్నారు, సరే బోనీ అవుతుంది కదా అని చెప్పేసి కొన్నాము. అండ్ ఈ రెండేమో నెయిల్ పాలిష్లు, ఇంకా ఉన్నాయి నెయిల్ పాలిష్లు కానీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి. అండ్ ఈ రెండు కూడా క్లిప్స్, ఈ రెండు క్లిప్స్ పాతవి. ఇంతకుముందు నావి హెయిర్ కర్లీ హెయిర్ కాబట్టి
నేను పెట్టుకోవడానికి రాకపోయేదన్నమాట కర్లీ హెయిర్ కాబట్టి. ఇప్పుడు సిల్కీ హెయిర్ చేయించుకున్నాను కదా, పెట్టుకుందాంలే అని చెప్పేసి దీంట్లో వేసుకున్నాను. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేయొచ్చని. ఇవి మా అత్త ఇచ్చిందనమాట, మా డాడీ వాళ్ళ సిస్టర్. సో ఎప్పటి నుంచో ఇవి అలానే ఉన్నాయి. మావి కర్లీ హెయిర్స్ కాబట్టి సరిపోవు మా మమ్మీకి కానీ నాకు కానీ. మా చెల్లి యూజ్ చేయలేదు. సో ఇప్పుడు నేను పెట్టుకుందాం, హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను కదా అని తీసి పెట్టాను బయటికి. పెట్టుకుంటాను, మర్చిపోకుండా పెట్టుకోవాలి. అండ్ ఇదేమో న్యాచురల్ హిమాలయన్ న్యాచురల్ లోటస్ ఫేస్ వాష్ జెల్ అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ అది చల్లగా ఉంటుంది, ఫ్రిడ్జ్లోంచి తీసినట్టు. నేను ఆర్డర్ చేశాను. ఇది ఆర్డర్ చేసినాక నైట్ పెట్టుకున్నాను క్రీమ్. నెక్స్ట్ డే ఏదో పండుగ ఉండే అనమాట. ఫేస్ ఎంత బాగుండే అంటే అంత బాగుండే ఫేస్ ఇది పెట్టుకోగానే నెక్స్ట్ డేకి. సో నేను ఇది నైట్ క్రీమ్ లాగా యూస్ చేస్తాను అనమాట. లోటస్ ఫేస్ జెల్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది, జెల్ టైప్ అనమాట. ఏ స్కిన్ టైప్కి అయినా కానీ ఇట్ విల్ వర్క్ అవుట్ అనమాట. సో ట్రై దిస్ వన్ ఆల్సో అవుట్. యూ జస్ట్ ట్రై దిస్. ఐల్ పింక్ ద name of the this thing in the description, name of the brand in the description. చాలా బాగుంటుంది. రోజ్ ఫేస్ వాష్ జెల్ నాకు చాలా ఇష్టం ఇది. అండ్ ఈ రోజ్ ఫేస్ వాష్ జెల్తో పాటు రోజ్ ఫేస్ వాష్ కూడా ఉంది, అదే నేను యూస్ చేస్తాను. రోజ్ ఫేస్ వాష్ యూస్ చేస్తాను అండ్ లెమన్ ఫేస్ వాష్ యూస్ చేస్తాను. అండ్ ఆయిల్ అండ్ క్లియర్ అండ్ ఆయిల్ ఫేస్ వాష్ కూడా యూస్ చేస్తాను అనమాట. అండ్ ఇది పౌడర్ అనమాట. దీంతోపాటు ఈ కండెన్స్డ్ ఈ ఫౌండేషన్తో పాటు ఇది వచ్చింది. దీన్ని ఏమంటారు, పౌడర్ వచ్చింది అనమాట. అండ్ సారీ, ఇది పౌడర్ కాదు, ఇవి లిప్స్టిక్స్ అనమాట. దీస్ ఆర్ లిప్స్టిక్. దాని పౌడర్ బాక్స్ ఈ బాక్స్ సేమ్ ఒకటేలాగా ఉంటే ఐమ్ థింకింగ్ ఇట్స్ పౌడర్. ఇవేమో లిప్స్టిక్స్ అనమాట. దీస్ ఆర్ లిప్స్టిక్. 4 లిప్స్టిక్స్ నేను ఆర్డర్ చేశాను ఒక బాక్స్లో. సో 4 లిప్స్టిక్స్లో ఒక లిప్స్టిక్ అయిపోయింది, నేను పడేసాను లాస్ట్ వీకే. అండ్ ఇవి 4 లిప్స్టిక్స్ వచ్చాయి. ఈ 4 లిప్స్టిక్స్ ఈ బాక్స్లో వచ్చాయి, నేను ఆర్డర్ చేశాను. నాకు ఇవి చాలా ఇష్టం, మినీ లిప్స్టిక్స్ అనమాట. సో 24 ఎందుకులే యూస్ చేయమో, ఒక బాక్స్లో 24 ఉంటాయి, అవి నేను యూస్ చేయను అన్నమాట. అన్ని తీసుకున్నాక యూస్ చేస్తానో చేయను ఒకటేసారి, ఎందుకు డ్రై అయిపోతాయని తీసుకోలేదు. సో 4 ఆర్డర్ చేస్తే ఈ బాక్స్లో వచ్చాయి అండ్ ఒకటి అయిపోయింది అనమాట. అండ్ ఇవన్నీ నేను దీంట్లో పెట్టుకుంటాను, ఈ బాక్స్లో. అమెజాన్ దాన్ని ఈ బాక్స్లో పెట్టుకుంటాను. ఐ డోంట్ యూస్ ఎనీ ప్లాస్టిక్ బాక్సెస్ అనమాట. నాకు ఈ బాక్సెస్ అంటే చాలా ఇష్టం, న్యాచురల్వి. సో దీంట్లో అన్నీ సార్ట్ అవుట్ చేసి అన్నీ లైన్గా పెట్టుకుంటాను అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ ప్లాస్టిక్ బాక్సెస్ అంటే మళ్ళీ దుమ్ము పడుతుంది, తుడవాలి అని చెప్పేసి. సో ఇవన్నీ దీంట్లో పెట్టుకుంటాను. సో మీకు నేను లోటస్ ఫేస్ వాష్ జెల్ ఒక డిస్క్రిప్షన్లో ఇస్తాను, హిమాలయన్ ఆరెంజ్ పీల్ ఒకటి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఫౌండేషన్ క్రీమ్ నేను ఏమేమి యూస్ చేస్తానో అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది సపోజ్ జెంట్స్ చూస్తే కింద ఈ వీడియో మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, ఇది లోటస్ జెల్, ఇది ఫౌండేషన్ క్రీమ్, అండ్ ఇదేమో హిమాలయన్ పీల్ ఆఫ్ అనమాట. మీ ఇంట్లో గర్ల్స్, మీ వైఫ్స్ కానీ, డాటర్స్ కానీ, సిస్టర్స్ కానీ, పేరెంట్స్ కానీ ఉంటారు కదా, లేదా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఓకే, దిస్ ఈస్ మై వీడియో ఫర్ టుడే. ఇది రేపు అప్లోడ్ చేస్తాను నేను. ఓకే, బాయ్. Stay healthy, keep smiling and be happy. Bye for today. Have a happy Saturday and have a great weekend. Bye, take care.